నమస్తే వెల్కమ్ టు VS9 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ మంచి మనసు చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు MBBS విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఎయిడ్స్ కు టీకా కనుగొన్న గిలియాడ్ కంపెనీ లెనకాపవిర్ అనే డ్రగ్స్ తో ఏడాదికి 2 టీకాలు వేయడం ద్వారా HIV ఎయిడ్స్ ను నివారించవచ్చని ప్రకటన ప్రేమ పేరుతో మోసపోయిన యువతి ప్రియుని ఇంటి ముందు దీక్ష మంచి మనసు చాటుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముగ్గురు MBBS విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు నల్గొండ జిల్లా ఎలికట్టకు చెందిన గుండె యుగేందర్ వెలిమినేరు గ్రామానికి చెందిన శశి ప్రకాష్ గుండ్రంపల్లికి చెందిన రుద్రారపు కావేరికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు తమ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 5 ఏళ్లకు గాను అయ్యే ఖర్చును తామే భరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం సచివాలయంలో నిర్వహించారు ఈ భేటీకి మంత్రులు హాజరయ్యారు ఈ భేటీలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది ముఖ్యంగా సెకీ ఒప్పందంపై ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపైన అదానీ పవర్ పై నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్ ను పెండింగ్ లో పెట్టేటట్టు తెలుస్తోంది అలాగే అదానీ విద్యుత్ ఒప్పందం కారణంగా 1750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు రావడంతో కేబినెట్ లో పూర్తి వివరాలను తన సహచరులకు వివరించారు చంద్రబాబు విద్యుత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకుని పెనాల్టీ చెల్లించడమే ఉత్తమమని అభిప్రాయంకు వచ్చినట్లు తెలుస్తోంది ఒప్పందం రద్దు చేసుకుంటే పెనాల్టీగా 2100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది లెనకాపవిర్ అనే డ్రగ్ తో ఏడాదికి 2 టీకాలు వేయడం ద్వారా HIV ఎయిడ్స్ ను నివారించవచ్చని తేలింది 5000 మంది మహిళలపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో 100% ప్రభావవంతంగా పనిచేసినట్టు వెల్లడైంది ఇది ఎయిడ్స్ నివారణలో కీలక మలుపు అని గిలియాడ్ కంపెనీ తెలిపింది ఇప్పటికే అమెరికా కెనడా ఐరోపా దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని 120 పేద దేశాల్లో తక్కువ ధరకు అందిస్తామని ప్రకటించింది సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా 4 సంవత్సరాలుగా ప్రేమ అంటూ పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మించి తీరా పెళ్లి పేరెత్తగానే తప్పించుకు తిరుగుతున్నాడంటూ ఓ యువతి ప్రియుని ఇంటి ముందు దీక్ష చేపట్టింది ఏమైందంటే ఓ మా దాంట్లో ఒక పెద్ద మనిషి అన్నాడు ఇక్కడ కొట్టకు ఏదైనా ఉంటే ఇంట్లో కొట్టుకో అది ఇట్లా ఏంటంటే మేము మళ్ళీ ఇక్కడ కొట్టుకోరు కదా అన్నాడు అనుతోడు ఏమంటే లాస్ట్ లో ఇచ్చి చెప్తానంట మీరేమైనా సరే వచ్చినా చెప్తాడు కదా ఇట్లా పోయినా అట్లా పోయినా ఒకటే అది చెప్పండి చెప్పకండి ఇలానే అబ్బాయి 4 సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాని పరాడి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా నేను పెళ్లి చేసుకుంటా ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటే నాకు ఇష్టం లేదు అనే మాయమాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గర పోతా కూడా వాళ్ళు నాకేం న్యాయం చేయలేదు మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు మరి అమ్మాయిని మోసం చేసిండు కాబట్టి ఒకే కులానికి చెందినా కూడా అమ్మాయిని 4 సంవత్సరాల ప్రేమ పేరుతోని మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టుకలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇలాంటి ఇంకోసారి జరగద్దు ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతోని ఈ అత్యాచారాలు మర్డర్లు మానభంగాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతోని అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము బాధ పెట్టడము చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఒకటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటది అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విపక్ష కూటమి ఆందోళనకు దూరంగా ఉన్నారు టీఎంసీ ఎస్పీ పార్టీలకు చెందిన ఎంపీలు సంబల్ మత ఘర్షణపై సమాజ్వాదీ పార్టీ నిరుద్యోగం అధిక ధరలు మణిపూర్ అల్లర్లు బెంగాల్ సమస్యలపై చర్చకు టీఎంసీ పట్టుబడుతున్నాయి
అయితే సంభల్ కంటే అదాని వ్యవహారం పెద్దది కాదంటున్నారు ఎస్పీ నేతలు. పార్లమెంటు వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఎస్పీ, టీఎంసీ ఎంపీలు దూరంగా ఉన్నారు. विपक्ष प्रदर्शन कर रहा है, मुद्दा है अदानी का और घेरेबंदी की जा रही है मोदी सरकार. ఉమ్మడి విశాఖ జిల్లా దేవరపల్లి మండలం బొడిగరువుకు చెందిన సాహు శ్రావణి పురిటి నొప్పులతో బాధపడగా అస్తవ్యస్త రోడ్డుల్లోనూ వాగుల్లోనూ డోలి కట్టి ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాకు ఈ డోలీ కష్టాలు తీరడం లేదని తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు గిరిజన వాసులు. పాల సేకరణ రేటును లీటర్కు 4 రూపాయలు తగ్గించడంతో విశాఖ డైరీని ముట్టడించారు పాడి రైతులు ఒక్కసారిగా ముట్టడించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైతులు ప్రతిఘటించడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. కోర్టు నెంబర్ 11, 12ల మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సుప్రీంకోర్టు సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ అఘాతం కారణంగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని సుప్రీంకోర్టు సిబ్బంది ప్రకటించారు. కరీంనగర్ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మైత్రి ట్రాన్స్ క్లినిక్ ట్రాన్స్జెండర్లు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మైత్రి ట్రాన్స్ క్లినిక్లను, ప్రభుత్వ పారామెడికల్ నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాలకు హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసిన మైత్రి క్లినిక్ లో ట్రాన్స్జెండర్లు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాది పూర్తయి అర్బన్ డే సందర్భంగా వరంగల్ జిల్లాలో 2K రన్ ప్రారంభించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఈ రన్ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో బల్దియా కార్మికులకు హెల్త్ కిట్లను, చలికాల రక్షణ దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో హనుమకొండ జిల్లాలో వచ్చిన అభివృద్ధి మార్పుని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజాపాలనలో విజయోత్సవాలు నిర్వహించడంలో భాగంగా ఇవాళ ఇక్కడి నుంచి 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వారం రోజులు ఈ సంవత్సర కాలంలో చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా అభివృద్ధి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అధికార యంత్రాంగంలో కానివ్వండి, అందరూ కూడా పాలుపంచుకొని ఈ విజయోత్సవాల్లో పాల్గొని ప్రజలకు క్లుప్తంగా వివరించే విధంగా ఏమి జరుగుతున్నది, వరంగల్ జిల్లాలో గత పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ప్రత్యేకంగా వరంగల్ మనం తీసుకోవాల్సిన అవసరం. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నా వాటిని కొందరు
చెడు ప్రచారం చేసుకుంటూ కూడా ప్రతాకం అదే పని పెట్టుకొని కూర్చోవడం కూడా అది దుర్మార్గం, అది మంచి పని కాదు. ఎవరు ఏ మంచి పని చేసినా సమర్థించాలి, చెడు పని చేస్తే విమర్శించాలి. కానీ ఒక విమర్శ తప్ప సమర్థన అనేది తెలియని మూర్ఖులకు కూడా ఇది గుణపాఠం కావాలనే ఉద్దేశంతో కూడా ఇవన్నీ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియం నుంచి 2K రన్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నందున ఈ నెల 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీ పథకాలలో మేము ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే ఈ రాష్ట్ర మహిళా సోదరులందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా వాళ్ళందరికీ కూడా గృహవసతి కొరకు 200 యూనిట్ల కరెంటును కూడా మాఫీ చేయడం జరిగింది. 5 లక్షలతో ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచి మహిళా సోదరులకు పేదలందరి కుటుంబాలకు 500కే వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తూ భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కానుండి మరి రైతులను రుణమాఫీ చేసి ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేసి 23,000 కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి చేయడం జరిగింది. ఈ రోజు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసిన ఆ అప్పుకు 60,000 కోట్ల మిత్తి కడుతూ ఈ రోజు నెలకు 6,500 కోట్ల మిత్తి కడుతూ చెప్పిన మాట అమలు చేస్తా ఉన్నాం. రైతు రుణమాఫీ కాలేదంటూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని నరసింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రుణమాఫీ చేయాలని, లేదంటే దశల వారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అధికారికంగా 2 లక్షల్లో ఉన్నటువంటి రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ 9వ తారీఖు వరకు కటాఫ్ డేట్గా పెట్టిండ్రు. ఇప్పటికీ సంవత్సరం కావస్తుంది. నేటికి పలు దాఫాలుగా కొంతమంది చేసినప్పటికీ 50% మంది కూడా నర్సులపేట మండల కేంద్రంలో రుణమాఫీ కాలేదు. అర్హత ఉండి 2 లక్షల రూపాయలు అర్హత ఉన్నప్పటికీ కూడా 2 లక్షల మందికి 2 లక్షల రూపాయల మంది రుణమాఫీ కాలేదు. ఇదేమిటని అడిగితే బ్యాంకులు తప్పిదేమన్నా వ్యవసాయ శాఖ వాళ్ళు తప్పిదని బ్యాంకులు అంటున్నారు. ఒకరి ఆధార్ కార్డుకు ఒకరి లింకు చేసి వితండవాదంగా సమాధానం చెప్తున్నారు. అర్హత ఉన్నటువంటి రైతులు ఒరిజినల్ రైతులు 2 లక్షల రూపాయలు రైతులు లోపు ఉన్నటువంటి రైతులు ఒరిజినల్గా మేము ఈరోజు కోల్పోవడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం ఏమో 100% చేసినామని చెప్పాము, ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఒరిజినల్గా 2 లక్షల రూపాయలు పైన వాళ్ళకేమో మిగతా అమౌంట్ కట్టుకోండి, 2 లక్షల రూపాయలు లోపు చేస్తామని చెప్తే ఇక్కడ ఉన్న రైతులు కొంతమంది కూడా మనలో ఉన్నటువంటి రైతులు కూడా 2 లక్షల పైన వాళ్ళు కూడా అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ డిపాజిట్ అటే పోయింది. 2 లక్షల రూపాయలు లోపు రుణాలు మాఫీ కాలేదు, 2 లక్షల రూపాయలు పైన పైసలు కట్టిన రూపాయలు రుణ మాఫీ కాలేదు. ఈరోజు ప్రభుత్వం 100% కంప్లీట్ అయింది, రుణమాఫీ ఊసులేదని చెప్తుంది. ఎవరికైనా ఎక్కడ ప్రభుత్వం, ఏం ప్రభుత్వం ఇది? ఇటువంటి ప్రభుత్వం లంగ ప్రభుత్వం, ఎక్కడ చూడదు దొంగ ప్రభుత్వాన్ని. రైతులకు కారకపోవడానికి కారణం ఏంది? ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? సంబంధిత ప్రభుత్వ శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నారా? బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారా? మరి దేనికి నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పింది 100% కంప్లీట్ అయింది. ఇది కంప్లీట్ అయ్యే లేదు. ఇంకా 50% మంది నడుచుకోవడం మన ప్రభుత్వానికి రుణమాఫీకి ఆస్కారం ఉన్నది. కాబట్టి రుణమాఫీ ఇచ్చువ ప్రభుత్వ రైతులు సత్తువ రేపంచి. పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ముఠా రెచ్చిపోతోంది. గంజాయి రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా కాలేజీ, స్కూల్ విద్యార్థులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. గంజాయి చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. గంజాయి చాక్లెట్లకు విద్యార్థులు బానిసలను చేస్తున్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నా ప్రతిరోజు ఏదో ఒక చోట మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో భారీగా గంజాయి చాక్లెట్ల కలకలం రేపాయి. నరసరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రం పూరికి చెందిన వ్యక్తిని పట్టుకున్నారు పల్నాడు జిల్లా పోలీసులు. ఆయుర్వేద చాక్లెట్ల పేరుతో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఒడిశాకు చెందిన ఉదయానంద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. గంజాయి విక్రయాలపై ఆరా తీస్తున్నారు. అతని దగ్గర నుంచి 175 గ్రాముల గంజాయి, 400 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కార్మికులు, విద్యార్థులే టార్గెట్ గా గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి ఎక్కడెక్కడికి సరఫరా చేశారు, ఇప్పటి వరకు ఎంత సరుకు అమ్మారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈరోజు మన ఈఎస్టీఎఫ్ అండ్ నర్సరావుపేట SHO గారి ఆధ్వర్యంలో అలాగే మా అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఒక గాంజా మీద ఒక డ్రైవ్ చేయడం జరిగింది. మనకున్న సమాచారం మీద అంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా డైరెక్టర్ గారు కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే మా ఉన్నతాధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గాంజా మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన నర్సరావుపేట స్టేషన్ లిమిట్స్లో ఒక గాంజా ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ ఒరిస్సా నుంచి వచ్చిన పర్సన్, పూరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అతను ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు. మన ఈటీ విలేజ్ ఆఫ్ నర్సరావుపేట దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నారు. అతను బడ్డీ కొట్టులో పాన్ సిగరెట్స్ తో పాటు ఈ గాంజా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద అంటే ఒక 10 grams ప్యాకెట్స్ కింద సేల్ చేయడం, అలాగే ఈ చాక్లెట్స్ గాంజా చాక్లెట్స్ కూడా ఈ చాక్లెట్స్ వచ్చి ఈ చాక్లెట్స్ లో ఒక 14 grams గాంజా ఉంటుంది, అంటే 14% గాంజా ఉంటుంది కంటెంట్. సో ఆ చాక్లెట్స్ కూడా డిస్ప్లే చూడొచ్చు. సో ఈ చాక్లెట్స్ అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ గాంజా కూడా స్మాల్ ప్యాకెట్స్ లో ఒక్కొక్క స్మాల్ ప్యాకెట్ 200 రూపీస్కి, అంటే ఒక 10 grams గాంజా ప్యాకెట్ 200 రూపీస్కి అమ్ముతున్నాడు. అలాగే యాజ్ వెల్ యాజ్ ఈ చాక్లెట్స్ కూడా 10 రూపీస్ మార్జిన్లో అమ్ముతున్నారు. సో అతను ఇదంతా తను నేటివ్ పూరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు. గత 4 నెలల క్రితం తీసుకొచ్చాడని అతను చెప్తున్నాడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో. సో అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. మెయిన్ ఈ గాంజా ఏదైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అలాగే ఇతను కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మెయిన్ మనకి స్టూడెంట్స్ కమ్యూనిటీ కానీ ఈ స్కూల్స్ దగ్గర ఇలాంటి సర్కిల్స్లో ఈ చాక్లెట్స్ అనేది ఏందనేది తెలియక దాని మీద జనరల్లీ కూడా ఆయుర్వేద చాక్లెట్ అన్నట్టు ఉంటుంది, దాని నేమ్ కూడా అట్లాగే ఉంటుంది. బట్ అందులో గాంజా కంటెంట్ అనేది 14% ఉంటుంది సో చాక్లెట్స్లో. సో దానివల్ల అది రెగ్యులర్గా తినడం అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతారు. సో ఇలాంటిది మనం మెయిన్ స్కూల్స్ దగ్గర కాలేజ్ దగ్గర నిఘా ఎక్కువ పెట్టి ఇలాంటిది జరగకుండా మనం ముందుగా చూసుకోవాలి. అలాగే ఎవరికైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా గాంజా అమ్ముతున్నారు లేదా ఎక్కడైనా ఉన్నదని కానీ ఇలాంటి చాక్లెట్స్ రూపంలో కానీ లిక్విడ్ గాంజా రూపంలో కానీ అమ్ముతున్నారని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా రైడ్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ డ్రైవ్ అనేది కంటిన్యూస్గా పెడతాం. మాకు పై అధికారులు మా డైరెక్టర్ గారు రీసెంట్గా వచ్చినప్పుడు కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా డీసీ గారు అసిస్టెంట్ కమిషనర్ సార్ డిప్యూటీ కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము డ్రైవ్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం. మెయిన్ ఈ గాంజా వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కమ్యూనిటీ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. దీనికి అడిక్ట్ అవడం వల్ల మెయిన్ మన గుంటూరు డిస్టిక్లో ఎస్ట్వెల్ గుంటూరు జిల్లాలో మెయిన్ ఈ గాంజా కన్జంప్షన్ వల్ల తమ గ్రామంలో కంకర మిషన్ పెట్టవద్దని నల్తూరు గ్రామ ప్రజలు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్, మాజీ సర్పంచ్ జనార్దన్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. తిరువూరులో రాజాపేట 1వ వార్డులో మన ఊరు తిరువూరు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ వికలాంగుడి దగ్గర కూర్చొని వారి ఇంటి సమస్యలు అడిగి పెన్షన్ వస్తుందా లేదా అని, ఇంకా సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని కుటుంబ సభ్యులతో మాట్లాడి తన నోట్బుక్ లో రాసుకున్న తిరువూరి శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు. ఇప్పుడే చేసి కడిగేసారు కానీ మొదలు చేస్తారు కాణాలు ఉన్నాయి వెళ్ళిపోతారు. విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గాజువాక పోలీస్ స్టేషన్ అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది ఘటన. మంగళవారం వెంకటేశ్వర కాలనీ షీలానగర్ లో అపార్ట్మెంట్ పై నుంచి దూకి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న గాజువాక పోలీసులు వివరాలు సేకరించారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుస్మితలుగా గుర్తించారు. గాజువాక పోలీసులు యువకుడు పిల్లి దుర్గారావు రంగా కేటరింగ్ ఓనర్ కాగా నూకల సాయి సుస్మిత సాఫ్ట్వేర్ ఉద్యోగి అని పేర్కొన్నారు. దుర్గారావు స్థానికంగా ఫుడ్ బిజినెస్ చేస్తుండగా సుస్మిత హైదరాబాద్ లో పనిచేస్తోంది.
కాగా విశాఖ ప్రేమ జంట ఆత్మహత్యలో మరో కోణం బయటపడింది. అమలాపురానికి చెందిన యువతి యువకులు కొన్నాళ్లుగా విశాఖలో సహజీవనం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రూమ్ లో గొడవ పడడం, ఆ తర్వాత ఇద్దరు బిల్డింగ్ పై నుంచి దూకడం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొంతకాలంలో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు రూమ్ లో గొడవ జరిగినట్లు పేర్కొంటున్నారు. రూమ్ లో టీవీ రిమోట్, టీ కప్పులు, గాజు సామాగ్రి పలిగి ఉండటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.